ఓజస్ గంభీరా నా కొడకల్లారా. ఫైనల్గా లాంగ్ వెయిటింగ్ తర్వాత ఓజీ ట్రైలర్ చూసేసాం. సో ఈ ట్రైలర్ ఎలా ఉందో బ్రేక్ డౌన్ చేసుకుందాం. బ్రేక్ డౌన్ అంటే మరీ డెప్త్ డీటెయిల్స్ ఏమీ ఉండవు, జస్ట్ 2 మినిట్స్లో వీడియో అయిపోద్ది. ఈ 2 మినిట్స్లో ట్రైలర్లో ఏం కథ చూపించారో దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం, మిగతా సుత్తి లేకుండా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఓజీ ట్రైలర్. సో ఓజీ ట్రైలర్ స్టార్ట్ అవుతానే ముంబైలో మళ్ళీ గ్యాంగ్స్ వార్ స్టార్ట్ అయ్యాయి. ఆ గ్యాంగ్లందరూ సత్యదాదాని చంపేయడానికి ట్రై చేస్తున్నారు. సో సత్యదాదాని చంపడానికి ట్రై చేస్తున్నారంటే మన ఓజీ వస్తాడు. సో ఓజీ మళ్ళీ వస్తున్నాడంటే ఇంతకుముందు ఎందుకో వెళ్ళిపోయాడు. సో ఓజీ అసలు ఇంతకుముందు ఏం చేశాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ సత్యదాదాని కాపాడడానికి వస్తున్నాడా లేదా మరే విధంగా రీజన్ అయినా వస్తున్నాడా. అలానే ఈ ట్రైలర్లోనే ఓమీకి కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. యంగర్ వర్షన్గా ఉన్నటువంటి ఓమీ పారిపో అంటాడు. లైక్ అదే తర్వాత మళ్ళీ ముంబైకి ఓజీ వస్తున్నాడని కాల్ చేసి చెప్పగానే బొంబాయికి తిరిగి వస్తున్నాను, తలలు జాగ్రత్త అంటాడు. సో వీళ్ళిద్దరి మధ్య పాస్ట్లో క్లాష్ ఉంది. ఏదర్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే కావచ్చు, లేదంటే ఆపోజిట్గా ఉండొచ్చు. సో ఆ గ్యాప్ని సుజిత్ డీసెంట్గా హ్యాండిల్ చేశాడు. సో అబ్సల్యూట్లీ ట్రైలర్ కింగ్ సుజిత్. ఇంకా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చేతికి ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూకి ఏదో మీనింగ్ ఉందని అడుగుతూ ఉంటారు. సో అదే టాటూని జపాన్ గురువు దగ్గర కూడా చూపిస్తారు. సో ఆ రెండిటికి ఏదో లింక్ ఉంటుంది. సో ఆ టాటూకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో అది ఎమోషనల్గా పండించగలిగితే మన సుజిత్ ఓజీ మూవీ అందరికీ ఎక్కేస్తుంది. సో ఫైనల్గా ఈ టాటూతో ఓజీ గతానికి గండు ఉందని, ఆ గండికి ఒక ఎమోషన్ని జోడించి సుజిత్ చూపించాలనుకుంటున్నాడు. సో ఫైనల్గా అది ఎలా చూపిస్తాడో తెరపైన చూద్దాం. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఓజస్ గంభీరా ఏకేఏ ఒరిజినల్ గ్యాంగ్స్టర్.